బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా లగ్జర్ల దాడి ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. అదనపు డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణలు పరిగి పోలీస్ స్టేషన్కు వచ్చారు. లగ్జర్ల ఘటనపై దాడి అరెస్టులపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కాగా భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 కేసులు నమోదు చేయగా దాదాపుగా 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్, విశాల్ అరెస్ట్ అయ్యారు. మరోవైపు 3వ రోజు కూడా లగచర్లలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాతీయ సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు. వికారాబాద్ జిల్లా లగ్జర్ల దాడి ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రారంభమైంది. అదనపు డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణలు పరిగి పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, లగ్జర్ల ఘటనపై ఇంకా మీ దగ్గర ఉన్న విశేష సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, వికారాబాద్ జిల్లాలో జరిగిన అధికారుల దాడికి సంబంధించి ఇప్పటికే సమీక్ష అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అతడు ఈ దాడిలో పాల్పడిన ఓ వ్యక్తితో తరచుగా ఫోన్ మాట్లాడినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ డేటాను బేస్ చేసుకొని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ దాడికి సంబంధించి కొంతమంది రైతులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఈ విషయం పైన బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే లిఖిత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదే రైతుల్ని వదిలిపెట్టే అవకాశం ఏమన్నా కనబడుతుందా, లేదంటే ఎప్పటికీ ఆ రైతులకి పోలీసులు విడుదల చేసే అవకాశం ఉంది అదుపులోకి తీసుకున్న రైతుల్ని? అయితే దీనికి సంబంధించి రైతుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రైతులు ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు వారిపైన దాడి చేశారు, ఎందుకోసం దాడి చేయాల్సిన అవసరం వారికి వచ్చింది అనే విషయాలపైన కొంతవరకు విచారణ అయితే సాగుతుంది. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే వారిని విడిచిపెడతారు అని కొంతవరకు వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇది కావాలని కొంతమంది నాయకులు వారిపైన పెట్టుకున్న గ్రాడ్జ్ వల్లనే ఈ యొక్క విషయం ఏదైతుందో అంటే తీసుకెళ్లిన రైతులు ఎవరైతే ఉన్నారో వారిపైన కావాలనే ఈ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం దయచేసి రైతులను విడిచిపెట్టండి అంటూ వేడుకుంటున్న పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా ఈ యొక్క విషయం పైననే వారు మాట్లాడడం అయితే జరిగింది. కేవలం అక్కడ భూములు ఏవైతే ఉన్నాయో వారి భూములను ఎక్కడ కోల్పోతామన్న భయం. అయితే లిఖిత, దీన్ని ఈ యొక్క విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాజకీయం చేస్తుందనే గట్టి విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు దీనిపైన మంత్రులు సమీక్ష ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, అక్కడ స్థానికులతో వెళ్ళి మాట్లాడడం విషయం పక్కన పెడితే ఎక్కువ శాతం మీడియాలో హల్చల్ అయ్యే విధంగానైతే వీళ్ళు చూసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అంతేకాకుండా పలు అంశాలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలను మాట్లాడుతున్నారే కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంది, అందులో ఉన్న పర్సన్స్ ఎవరున్నారు, ఎందుకొరకు దాడి చేయవలసి వచ్చింది అనే విషయాలపైన కూడా కొంత తక్కువ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనము ఇక్కడ ఒకటి క్లియర్ చేసుకోవచ్చు, దీన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే వీరు ఈ యొక్క విషయాన్ని హైలైట్ చేయాలి అని చూస్తున్నారనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ లిఖిత.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్